హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. దాదాపు 4 నెలలుగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు కొనసాగుతున్నాయి, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 3 దశాబ్దాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటూ ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా రాష్ట్రంలో ఓవైపు అమలు జరగకపోగా మరో వర్గము మాలలు ఇప్పటికే దీనిపైన ఒక వివాదాన్ని చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఏకపక్ష నిర్ణయాలే కాకుండా అసలు అభిప్రాయం సేకరించాలని చెప్పి ఏకసభ్య కమిషన్ కరీంనగర్కి చేరుకున్నది. జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆడిటోరియంలో అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. అయితే మనతో ఇప్పుడు మాట్లాడేందుకు ఎంఆర్పిఎస్ సంబంధించిన కొంతమంది సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు రాష్ట్రానికి అమలు చేయాలనే ఒక ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా జాప్యం ఎందుకు జరుగుతుంది, ఈ ఏకసభ్య కమిషన్ యొక్క అవుట్పుట్ ఎలా ఉండబోతుంది, వీరి అభిప్రాయాలు ఎలా ఉండవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపు 4 నెలలుగా ఇప్పటికే ఆదేశాలు వచ్చినప్పుడు కూడా ఇంకా కమిషన్లు ఇవంతా నడుస్తున్నాయి కదా, ఈరోజు మీ వాదన ఎలా వినిపించారు, ఏం మాట్లాడారు? గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీల ఏబీసీ వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాలుగా పోరాటం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆగస్టు 1 తారీఖు నాడు భారత రాజ్యాంగాన్ని భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉన్న సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబీసీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు హక్కులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఇచ్చింది ఆగస్టు 1 నాడు. భారతదేశంలో 29 రాష్ట్రాల కన్నా ముందే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు మాట ఇచ్చి అవసరమైతే ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగావకాశాల్లో కూడా వర్గీకరణ అమలు చేసి మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుంది. గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా డిఎస్సి ఉద్యోగాలు కూడా 11,062 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అందులో మాదిగలకు జనాభాకు తగ్గట్టు ఫలితాలు రాకపోవడం వల్ల మాదిగలకు ఉద్యోగావకాశంలో నష్టం జరుగుతుంది. కనుక తక్షణమే వర్గీకరణ చేయాలి. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును గౌరవించి ముఖ్యమంత్రి గారు త్వరగానే వర్గీకరణ చేయాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఈ కమిషన్ వచ్చింది కదా, మీరు ఏం చెప్పారు వరకు? ఇప్పుడు జస్టిస్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, మీ అభిప్రాయ సేకరణ జరుగుతుంది. మీ అభిప్రాయంలో మీరు ఏం చెప్పారు? సార్ మేమైతే లెటర్ ఇచ్చినాము సార్కి. సార్ చేస్తాను అయితే అన్నాడు, కానీ ఏం జరుగుతుంది ఏంటిది అన్నది ఇంకా మనకైతే పూర్తిగా తెలియదు. వర్గీకరణ చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారము ఈ కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులందరం కలిసి మన కరీంనగర్ జిల్లాలోనే కనీసం మాదిగవాడ మాలవాడలు ఉన్నాయి. మాలవాడలు ఎన్ని అయితే ఉన్నాయో ప్రతి ఇంటికి 3 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మాదిగవాడల్లో ఒక 100 ఇండ్లు ఉంటే ఒక 100 ఇంట్లో 3 ఇండ్ల కూడా ఉద్యోగాలు లేవు. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఒక కరీంనగర్ జిల్లాని తీసుకుంటే ఒక 100 మంది ఎస్సీలు ఉంటే 100 మంది ఎస్సీలల్లో మాలలకు 70 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ మాదిగలకు 10 ఉద్యోగాలే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏకసభ్య కమిషను ఈరోజు కరీంనగర్ నుండి రిప్రజెంటేషన్ ఏదైతే తీసుకున్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి రేవంత్ రెడ్డి గారికి సమర్పించాలి. ఎస్సీ మాదిగలను వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తలేరంటే మాలలకు తలవొగ్గి మాలలకు భయపడి ఆయన చేస్తలేడని మేము పేర్కొంటున్నాము. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఉండి అందరి ఓట్లతోని గెలిచి ఈరోజు మాల సామాజిక వర్గం ఉన్న వివేక్ వెంకటస్వామి గారు ఒక మాల సామాజిక ఈ వర్గాన్ని పట్టుకొని ఉంటాడు. కానీ మా మాదిగల మేము ఓట్లు వేయలేదా? మరి మీరు రాజ్యాంగ ఫలాలు అందరికీ కావాలని చెప్తే మేము ఒక్కరికే కావాలని అంటున్నాం. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చెప్పండి. అయితే యాక్చువల్గా ఒకసారి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ ఆదేశాల్లో ఇవన్నీ ఏకసభ్య కమిషన్లు కానీ ఇవన్నీ అభిప్రాయ సేకరణ కానీ ఉండకూడదని ఒక అభిప్రాయం వెలువడుతున్న క్రమంలో దీన్ని ఎలా చేయొచ్చు? అంటే 4 నెలలు కూడా అమలు కాలేదు. దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడొచ్చు. వర్గీకరణ ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు అట్టడుగున ఉన్నటువంటి
మరి ఉపకులాలు ఏవైతున్నాయో రిజర్వేషన్లు అంటే ఏంటి, రిజర్వేషన్ల ఫలాలు ఏంటి అని తెలియలేనటువంటి కులాలు ఉన్నాయో అంబేద్కర్ గారు సాధించి పెట్టినటువంటి రిజర్వేషన్ల ఫలాలు మరి అట్టడుగున్నటువంటి కులాలకు అందాలనేదే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం దక్కాలని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి 1994 ఈదుమూడిలో జూలై 7న ఏర్పాటు చేసినటువంటి మాదిగదండ ఉద్యమం ఇవాళ ప్రభుత్వాలు నియమించినటువంటి కమిషన్లు వర్గీకరణ చేయాలని అనుకూలంగా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కమిషన్ల పేరుతోటి కాలయాపన చేసి 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం చేసి మరి మందకృష్ణ మాదిగ గారు నిన్న హైదరాబాద్లో మరి ఈ కమిషన్కే నివేదించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ కరీంనగర్కి వచ్చిన సందర్భంగా కమిషన్ గారికి మక్తార్ అహ్మద్ అనేటువంటి కమిషన్కు స్వాగతిస్తూ ఇక్కడున్నటువంటి జనాభా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాకు అనుకూలంగా మరి జిల్లాల వారికి వర్గీకరణ చేస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, అట్టడుగు ఉన్నటువంటి కులాలకు న్యాయం జరుగుతుంది. ఏ కులానికైతే వర్గీకరణ ఫలాలు అందలేదో ఆ కులాలకు అందించడమే మందకృష్ణ మాదిగ గారి ధ్యేయం. మీరు చెప్పండి. అయితే ఓ వైపు ఇప్పటికే బహిరంగ సభలు నడుస్తున్నాయి, ఒక విధమైన వర్టికల్ డివిజన్ వచ్చేసింది ఈ మాల మదిగలకు సంబంధించి, విద్వేషపూరిత ప్రసంగాలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ తెరపడాలంటే అసలు ఏంది దీనికి మార్గం? సార్ ఇప్పుడు 4 కమిషన్, ఉషామేర కమిషను, లోకూరు కమిషను, రామచంద్రరావు కమిషను, అన్ని కమిషన్లు చెప్పినాయి కదా. ఇలా మేము 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ నాయకత్వంలో పోరాటం చేయడం మాకే కావాలని మేము కొట్లాడతలేం కదా. 59 కులాలకు సమన్యాయం కావాలి, వారి దామాషా ప్రకారం జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాం. మరి మాల సోదరులు ఏ విధంగా వర్గీకరణ చేయొద్దని అంటారు? ఇప్పుడు అట్లా అనుకుంటే మొత్తం జనాభాలో రిజర్వేషన్ 15% తీసుకున్నప్పుడు ఆ 15% ఉన్నటువంటి జనాభాలో దామాషా ప్రకారం పంచుకుంటే అది అన్యాయం ఎట్లా అవుతుంది? అంటే 70 సంవత్సరాలు తిన్న మాల సోదరులు ఇంకా మేము తింటామంటే అది ఎంతవరకు సమంజసం? ఇలా సమాజంలో 59 కులాలల్లో ఒక మాల కులమే వ్యతిరేకిస్తుంది తప్ప 58 కులాలు ఏకదాటి మీద వర్గీకరణ చేయమంటున్నాయి. అట్లనే అన్ని రాజకీయ పార్టీలు, కమిషన్లు, అన్ని కులాలు, ప్రజా సంఘాలు, విప్లవ సంఘాలు కూడా వర్గీకరణ చేయాలి. ఇది సామాజిక న్యాయం, అంబేద్కరిజం అని చెప్తుంది కదా. మరి మాలలు అట్లాంటి రాజకీయ ఒత్తిడి చేయడం, తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా కొంత జాప్యం చేయడం చాలా బాధాకరం. ఇది వెంటనే అమలు చేయాలని మేము కరీంనగర్ జిల్లా మాదిగల పక్షాన, ఎంఆర్పిఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈరోజు ఇక్కడికి జడ్జి గారు వస్తారంటే మా ఆవేదన, మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఏమంటున్నామంటే 1965 అంటే నేను పుట్టక ముందు లోకూర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. ఆ కమిషన్ ఏం చెప్తుందంటే మాలలను ఇళ్ళకని పూర్తిగానే తీసేయాలని ఆ కమిషన్ చెప్తుంది. ఇళ్ళకని వాళ్ళని పూర్తిగానే తీసేస్తే ఏ లొల్లి ఉండదు. 58 కులాల వచ్చేటువంటి సొమ్ము ఏదైనా ఉన్నదో, ఏదైతే ఉన్నదో ప్రతి ప్రభుత్వం నుండి వచ్చేది వాళ్ళే కొట్టుకుపోతారు. మా సోదరులకు తెలియదు. ఆంధ్రను తెలంగాణలో చేస్తే సరిపోదు, ఆ దేశం అంతటి చేయాలని అంటారు. సుప్రీంకోర్టు దేశం అంతటి చేయాలని తీర్పిచ్చింది. మరి అది తెలియక మాట్లాడతారో తెలిసి మాట్లాడతారో? మేము ఈ సమాజానికి చెప్పులు కొట్టినాం, తాలిపోయినాం, దప్పులు కొట్టినాం, నారజీరినాం, బజార్లు ఊడ్చినాం, కుక్కలు తెచ్చినాం, పందులు తెచ్చినా తీసేసి ఈ సమాజం చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాతో పాటు మా ఉపకులాలు కూడా న్యాయం జరగాలి, ఎస్సీల వర్గీకరణ కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాల్లో ఏకసభ్య కమిషన్ రావడం, అభిప్రాయ సేకరణ అయితే కొనసాగుతుంది. అయితే వీరి వాదన ప్రకారం దాదాపు 3 దశాబ్దాలుగా ఒంటరి పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ సందర్భించి ఏదైతే మందకృష్ణ మాదిగ ఆశయం సిద్ధించాలని వీరు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, ఎప్పుడు అంటే ఎంత కాలంలో ఈ యొక్క అమలు జరగబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాల లోకల్ న్యూస్, కరీంనగర్.